రీసెంట్‌గా ఇండియా ఆడే మ్యాచ్‌ల్లో సెమీని ఆడించట్లేదు. ఇంజ్యూరీ అయినప్పటి నుంచి పక్కన పెట్టేశారు పూర్తిగా. ఎన్‌సీఏలో ట్రైనింగ్ తీసుకొని, ఫిట్‌నెస్ చూపించుకొని, దేశవాళీ మ్యాచ్‌లో ఆడుతున్నా కూడా అతన్ని సెలెక్ట్ చేయడం లేదు. రీసెంట్‌గా జరిగే ఆస్ట్రేలియాతో సిరీస్ కూడా పక్కన పెట్టేశారు. ఒక ప్లేయర్‌కి, యంగ్‌స్టర్‌కి స్టార్టింగ్‌లో అవకాశాలిచ్చి, ఆ తర్వాత నేర్చుకొని ఇంపార్టెంట్ మ్యాచ్‌ల్లో వరల్డ్ కప్ లాంటి మ్యాచ్‌ల్లో మంచిగా పెర్ఫార్మన్స్ చేస్తేనే అవకాశాలిస్తారు. కానీ సెమీ విషయంలో కూడా అదే జరిగింది. స్టార్టింగ్‌లో అవకాశాలిచ్చారు. వికెట్లు తీశాడు. కానీ డెత్ బౌలింగ్‌లో బాగా పరుగులిచ్చేవాడు. దాన్ని డెవలప్ చేసుకొని, తప్పులు సరిదిద్దుకొని 2019 వరల్డ్ కప్, 23 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్, చాంపియన్స్ ట్రోఫీలలో మంచిగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్ వికెట్ మ్యాచ్ విన్నర్ అయ్యాడు. వరల్డ్ కప్ ఇండియా గెలిచుంటే సెమీకి మంచి పేరొచ్చుండేది. కానీ బ్యాడ్ లక్ ఇండియాకు వరల్డ్ కప్ రాలేదు. ఇప్పుడు బాగా పెర్ఫార్మన్స్ చేసే టైంలో సెమీని పక్కన పెడితే, ఇన్ని రోజులు అతనికి ఇచ్చిన ఛాన్స్‌ల వల్ల ఉపయోగం లేదు. సెమీకనే గాదు, ఏ యంగ్‌స్టర్‌కైనా స్టార్టింగ్‌లో అవకాశాలు ఇచ్చేది ఎందుకంటే, తర్వాత గ్రూమ్ అయిన తర్వాత ఇండియాకి బాగా బౌలింగ్ చేస్తాడని ఇస్తారు. ఆస్ట్రేలియా బౌలింగ్ చూడండి. స్టార్క్ ఉంటాడు, కమిన్స్ ఉంటాడు, హేజల్‌వుడ్ ఉంటాడు. వీళ్ళలో ఎవరైనా గాయపడితే బోలాండ్ వస్తాడు. బోలాండ్ మళ్ళీ ఇంకో ప్లేయర్ హేజల్‌వుడ్ గాని మళ్ళీ రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోలాండ్‌ని పక్కన పెట్టేస్తారు. ఎందుకు? వాళ్ళు పెర్ఫార్మన్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్‌లు ఏందంటే ప్రెషర్ సిట్యుయేషన్‌లో డెత్ బౌలింగ్‌లు ఎలా బౌలింగ్ చేయాలో వాళ్ళు అప్పటికే బాగా రాటు తేలుంటారు అప్పటికే. దానివల్ల ఏంటంటే ఇండియా ఇంపార్టెంట్ మ్యాచ్‌ల్లో ఓడిపోయే అవకాశాలు తక్కువ. సెమీని మెయిన్ బొ ప్లేయింగ్ లెవెల్‌లో ఆడిస్తూ, అతనికి బ్యాకప్‌గా సిరాజ్ ఉన్నాడు. అతనితో పాటు ఆడుతూ సిరాజ్ ఉన్నాడు, బూమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, అంశుల్ కాంబోజ్ ఉన్నాడు, ప్రసిద్ కృష్ణ ఉన్నాడు. ఇలాంటి బౌలర్‌ని పెట్టుకోవాలి. దాంతో పాటు సెమీకి కూడా అవకాశాలివ్వాలి. అప్పుడు ఇండియా బౌలింగ్ బావుంటది. అందులో సౌత్ ఆఫ్రికా కండిషన్స్ కరెక్ట్‌గా సరిపోతాయి సెమీకి.